కమాండ్ బటన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ డేటా అని క్లిక్ చేయగానే ఏం జరుగుతుందంటే ఇక్కడ సపరేట్ డేటా ఇంటూ డిఫరెంట్ షీట్స్ బేస్డ్ ఆన్ ది యూనిక్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఏం రిక్వైర్మెంట్ అంటే అది ఇక్కడ ఎన్ని కస్టమర్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ ది కస్టమర్ సపరేట్ డేటా ఇంటూ ఇండివిజువల్ షీట్స్. ఐ మీన్ టు సే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కస్టమర్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, కస్టమర్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేసుకొని ఆ తర్వాత రిమూవ్ డూప్లికేట్స్ చేసి అక్కడ ఎన్ని కస్టమర్స్ అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 199 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 78 వాల్యూస్ రిమైన్ అంటే 78 ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సపరేట్ డేటా ఇంటూ డిఫరెంట్ షీట్స్ బేస్డ్ ఆన్ ది యూనిక్ ప్రొడక్ట్స్. సో యూనిక్ ప్రొడక్ట్ని బేస్ చేసుకొని కాబట్టి ఫస్ట్ నేను ఏం చేయాలి, ప్రొడక్ట్ని కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేసుకొని ఆ తర్వాత రిమూవ్ డూప్లికేట్స్ తీస్తే నాకు ఎన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో ఐ మీన్ టు సే ఇక్కడ 25 యూనిక్ వాల్యూస్ రిమైన్. సో మనకి హెడర్ ఉంది కాబట్టి హెడర్ని తీసేస్తే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 25 ప్రొడక్ట్స్. 25 ప్రొడక్ట్స్ ఉన్నాయి, టోటల్ 26. ఇప్పుడు ఈ 25 షీట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ ఓపెన్ చేసి దాన్ని ఎలా రీనేమ్ చేయాలంటే ఆలిస్ మటన్. ఎందుకు ఆలిస్ మటన్ అంటే బికాస్ నా ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఆలిస్ మటన్, ఇందులో ఇక్కడ ఉన్నది ఆలిస్ మటన్. సో ఇప్పుడు ఈ ఆలిస్ మటన్ డేటా కావాలంటే ఇక్కడికి వచ్చి నేను ఫిల్టర్ చేసి ఇందులో ఓన్లీ ఆలిస్ మటన్ని మాత్రమే సెలెక్ట్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేసి ఈ డేటాని కాపీ చేసి ఇక్కడ ఆలిస్ మటన్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని అందులో నేను పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఏం షీట్ ఓపెన్ చేయాలి, నాకు సెకండ్ ప్రోడక్ట్ ఏముంది అనిసీడ్ సిరప్. సో నా సెకండ్ ప్రోడక్ట్ని షీట్ నేమ్ని ఏమని రీనేమ్ చేయాలి, అనిసీడ్ సిరప్ అని రీనేమ్ చేసిన తర్వాత మళ్ళీ నా మెయిన్ డేటా దగ్గరికి వచ్చి అన్ఫిల్టర్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి ఇక్కడ ఓన్లీ రిలేటెడ్ టు అనిసీడ్ సిరప్ అనే డేటా ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మళ్ళీ ఏం చేయాలి, ఈ రెస్పెక్టివ్ షీట్స్లో పేస్ట్ చేయాలి. సో దీని అంతటికి ఎన్ని షీట్స్ ఓపెన్ చేయాలి, ఫైనల్గా చూస్తే మనం ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని షీట్స్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నాకు 25 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ టు ఓపెన్ 25 షీట్స్. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ 25 షీట్స్ ఉన్నాయి కాబట్టి మనం 25 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క షీట్ యాడ్ చేసి, ఓకే దీనికి మీకు పెద్దగా ఎక్సెల్ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీకు షీట్ యాడ్ చేసే కమాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షీట్ యాడింగ్ తెలియాలి అండ్ నెక్స్ట్ ఏం తెలియాలి, కాపీ పేస్ట్ తెలియాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిల్టరింగ్, జస్ట్ బేసిక్ ఫిల్టరింగ్ వస్తే యూ కెన్ కాపీ పేస్ట్. దిస్ ఈజ్ ఓన్లీ ద కమాండ్స్ విచ్ వీ రిక్వైర్ టు డూ దిస్. కానీ ఇలా ఎన్నని చేస్తాం, 25 షీట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్కి యావరేజ్గా 2 మినిట్స్ పట్టినా కూడా 25 మినిట్స్కి 50 మినిట్స్ పడుతుంది. సో ఇప్పుడు ఈ 15 మినిట్స్ అంటే యావరేజ్గా 1 అవర్ అనుకోండి. అంటే ఈరోజు మా క్లయింట్ 25 షీట్స్ ప్రొడక్ట్స్ పంపించారు కాబట్టి నాకు ఇక్కడ 1 అవర్ పడుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు నాకు వచ్చిన డేటాలో అంటే ఇది నా డైలీ రిపోర్ట్, ఎన్ని ప్రొడక్ట్స్ వస్తే అన్ని ప్రొడక్ట్స్ని కూడా నేను సపరేట్ చేసి ఐ హ్యావ్ టు మెయిల్ టు మై క్లయింట్. అది సపరేట్ వర్క్ బుక్లో అవ్వచ్చు, సపరేట్ షీట్లో అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ 50 షీట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డబుల్. అది ఒకవేళ 100 షీట్స్ ఉన్నాయండి, 100 షీట్స్ వస్తే దెన్ ఇట్ టేక్స్ 4 అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ 200 షీట్స్, 200 ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకోండి, బికాజ్ ఎక్సెల్ లిమిటేషన్ ఎంతవరకు ఉంది, 10,48,576 రోజు. సో అండ్ ఈవెన్ మీరు ఇక్కడ రెడీగా ఉన్నా సరే మాన్యువల్గా నేను ఓపెన్ చేసి 200 షీట్స్ ఓపెన్ చేస్తాను, 100 షీట్స్ ఓపెన్ చేస్తానంటే దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. బికాజ్ మాన్యువల్గా మీరు చేసేటప్పుడు హ్యూమన్ ఎర్రర్స్ వస్తాయి. సో దట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో బీబీఏ అనేది ఏం చేస్తాం, ఇలా రెగ్యులర్గా రిపీటెడ్గా మనం ఏదైతే టాస్క్స్ చేస్తున్నామో ఆ టాస్క్ అన్నిటిని కూడా ఆటోమేట్ చేయడానికే వి యూజ్ వీబీఏ. సో ఒకవేళ మనం దీన్ని ఆటోమేట్ చేస్తే ఎంత టైంలో ఫినిష్ చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ షీట్ అంతా కూడా నేను వాట్ ఎవర్ నేను యాడ్ ఏదైతే చేశానో అవన్నీ డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత నౌ ఇక్కడ నాకు ఓన్లీ రా డేటా షీట్ అనే ఉంచి మిగతా 2 షీట్స్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ చూడండి, సపరేట్ డేటా షీట్ ఇంటూ డిఫరెంట్ షీట్స్ అని ఉంది కదా, ఫైన్. ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసేసి ఉంది. జస్ట్ నేను క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అనేది సపరేట్ డేటా పైన క్లిక్ చేయగానే చూడండి, సంథింగ్ ఏదో అలర్ట్స్ ఇస్తుంది. ఇది ప్రోగ్రామర్స్ వాళ్ళకి ఈజీగా అర్థం కావడం కోసం రాసుకున్నట్టున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డేటా ప్రింట్ అవుతుంది, ఇది బఫర్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉంది. మ్యాక్రో అప్డేట్ అవుతుంది. ఇనీషియల్గా చూస్తే మన దగ్గర రా డేటా అని ఒక షీటే ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఒకదానిపైన ఒకటి ఓవర్ రైట్ అయినట్టు మనకి స్క్రీన్ అప్డేట్ అవుతుంది. యా ఫైన్, అయిపోయింది. ఇంకా కొంచెం బఫర్ అవుతుంది. అంటే కింద చూడండి, ఇక్కడ ఎన్ని షీట్స్ ఓపెన్ అయినాయో చూడండి. టీ టైమ్ చాక్లెట్ బిస్కెట్స్, అంకుల్స్ బాబ్ ఆర్గానిక్ ట్రేడ్ బియర్, వెజ్జీ స్ప్రెడ్. Like this, data is separated manually. Data is separated successfully. Do you want to select main sheet? Yes, I want to select my main sheet. Yes. మెయిన్ షీట్ క్లిక్ చేయగానే మళ్ళీ మీ మెయిన్ షీట్కి వచ్చింది. అసలు మన మెయిన్ షీట్ ఇదండి, రా డేటా అనే షీట్. ఈ రా డేటా అనే షీట్ నుండి ఆలిస్ మటన్, అనిసీ సిరప్, బోస్టన్ క్రాబ్ మీట్, అంటే బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ ఆటోమేటిక్గా మీరు ఏం చేయకుండా అదే సపరేట్ చేసుకొని డేటా అంతా సపరేట్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఆటోమేషన్. ఇది ఆటోమేషన్ అంటే రెగ్యులర్గా మీరు ఏదైతే డైలీ రిపోర్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటెండెన్స్ పంపించాలి, లేదు అంటే డైలీ సేల్స్ పంపించాలి, డైలీ ఈవినింగ్ రిపోర్ట్స్, ఇవన్నీ ఆటోమేషన్ చేసి మనం ప్రోగ్రామ్ రాసి పెడితే ఆటోమేటిక్గా దానంతట అదే సపరేట్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ అయిపోయింది, తర్వాత మీకు అవసరం లేదు, షీట్ డిలీట్ చేయాలి, జస్ట్ సింప్లీ క్లిక్ డిలీట్. ఆటోమేటిక్గా షీట్స్ ఏవైతే యాడ్ అయ్యాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. చూడండి, షీట్స్ ఆర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు డేటాలో కొత్త ప్రొడక్ట్ వచ్చిందండి, లేదు అంటే ఇక్కడ వెజ్ స్ప్రెడ్ రాలేదు, ఇవన్నీ తీసేద్దాం, అసలు ఇదేం లేదు. ఓకే, ఇక్కడ న్యూ ప్రొడక్ట్ అని ఒక ప్రొడక్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ ప్రొడక్ట్ అనేది న్యూ ప్రొడక్ట్ 1 అని ఇంకొక ప్రొడక్ట్ వచ్చింది, అంటే న్యూ ప్రొడక్ట్ 2 అని ఇంకొక ప్రొడక్ట్ వచ్చింది. సో దీని రిలేటెడ్ డీటెయిల్స్ కూడా కావాలి కదా మనకి. సో అంటే ఇప్పుడు మళ్ళీ నేను ప్రోగ్రామ్ రన్ చేస్తే రేపు ఆటోమేటిక్గా నాకు ఇంకా షీట్స్ యాడ్ అవ్వాలి. ఏం యాడ్ అవ్వాలి? న్యూ ప్రొడక్ట్, అంటే న్యూ ప్రొడక్ట్కి రిలేటెడ్గా ఎన్నైతే ఉన్నాయో, అంటే 1, 2, 3, 4, అంటే ఈ 4 ఒక షీట్లో రావాలి. అండ్ న్యూ ప్రొడక్ట్ 1 ఉంది కదా, 1, 2, 3 అండ్ 4 ఇవి ఇంకో షీట్లో రావాలి. అదే కదా ఆటోమేషన్ అంటే. ఎందుకంటే ఒకసారి మీరు రన్ చేస్తే ఒకవేళ మీ షీట్స్ ఎన్ని ఉన్నా, మీ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నా, ఐ మీన్ అది 13 ఉన్నా, 15 ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ఆటోమేటిక్గా అదే మీకు సపరేట్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సపరేట్ డేటా పైన క్లిక్ చేస్తున్నాను. See, now data is separated. See, if I click on ఇక్కడ చూడండి, నో ఐ డోంట్ వాంట్ సెలెక్ట్ మెయిన్ షీట్. ఇక్కడ న్యూ ప్రొడక్ట్ 1, ఈ న్యూ ప్రొడక్ట్ 1లో మళ్ళీ మీరు ఏదైతే ప్రొడక్ట్స్ యాడ్ చేశారో రిలేటెడ్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ అయింది. మళ్ళీ న్యూ ప్రొడక్ట్ చూసుకుంటే ఈ న్యూ ప్రొడక్ట్లో ఓన్లీ న్యూ ప్రొడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. సో బై యూజింగ్ ఆటోమేషన్ మనం ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా కోడింగ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఆటోమేషన్ ప్రాసెస్కి మనం స్టెప్ బై స్టెప్ కోడ్ ఎలా రాయాలి అంటే, ఐ మీన్ ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా డిఫరెంట్ షీట్స్లో సపరేట్ అయిపోయాయి. ఇలా రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయాలి అంటే మనం మాన్యువల్గా ఏం చేస్తాం? ఫస్ట్ వీ గో టు రా డేటా షీట్. మనం ఎక్కడికి వెళ్తామంటే
ఫస్ట్ మనం స్టెప్స్ రాసుకుందాం 1 by 1 ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ వి గో టు రా డేటా షీట్. రా డేటా షీట్కి వెళ్తాం. రా డేటా షీట్కి వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ చేసే వర్క్ ఏంటి అంటే రా డేటా షీట్కి వచ్చి ఈ కాలమ్ని అంటే ఏ కాలమ్ని కాపీ చేసుకొని ఎక్కడైనా ఒక చోట పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలియాలి అంటే కాలమ్ని ఫస్ట్ కాపీ చేసి నెక్స్ట్ ఎక్కడైనా పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ కాపీ ఏ కాలమ్ అండ్ పేస్ట్ సమ్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ఏ కాలమ్, ఓకే, టిల్ లాస్ట్ రో. అంటే ఏ కాలంలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని ప్రొడక్ట్స్ కాపీ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? పేస్ట్ చేయాలి కదా, పేస్ట్ సమ్వేర్. తర్వాత ఏంటి? థర్డ్ స్టెప్ పేస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ పేస్టింగ్ రిమూవ్ డూప్లికేట్స్. అంటే డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయో డూప్లికేట్స్ తీసేయాలి. డూప్లికేట్స్ తీసేసిన తర్వాత కౌంట్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్స్. అంటే అక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని షీట్స్ ఓపెన్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ 25 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ RDAM డూప్లికేట్స్ తీసానండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 26 యూనిక్ వాల్యూస్. అందులో ప్రొడక్ట్స్ తీసేస్తే మిగతావి 25 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. 25 or 26. ఇప్పుడు 25 షీట్స్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. తర్వాత ఏంటి? 1 by 1 కౌంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఇది పార్ట్ 1. ఓకే, పార్ట్ 2 ఏంటి? పార్ట్ 2లో టేక్ ది ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకోండి, యాడ్ షీట్ విత్ ది సేమ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ప్రొడక్ట్ తీసుకొని ఆ నేమ్తో షీట్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? గో టు రా డేటా షీట్కి వెళ్ళాలి. ఓకే, ఫిల్టర్ ది ప్రొడక్ట్ based on the product name. అంటే ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత కాపీ ది ఫిల్టర్డ్ డేటా అండ్ పేస్ట్ ఇన్ రెస్పెక్టివ్ షీట్. అంటే ఆ డేటాని కాపీ చేసి రెస్పెక్టివ్ షీట్లో ఎక్కడ పేస్ట్ చేయాలి? ఆఫ్టర్ లాస్ట్ రో. ఇది మాన్యువల్గా మనం చేసే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రిపీట్ దిస్ టిల్ లాస్ట్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాం, ఆలిస్ మటన్ తీసుకుంటాం. అప్పుడు ఫస్ట్ రో నుండి లాస్ట్ రో వరకు ఆలిస్ మటనా కాదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఏ రికార్డ్ అయితే ఆలిస్ మటన్తో మ్యాచ్ అయితే ఆ రికార్డుని కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఈ షీట్లో ఇలా పేస్ట్ చేసుకుంటాం. మళ్ళీ సమ్వేర్ ఆలిస్ మటన్ ఇంకెక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, మళ్ళీ ఆ రికార్డ్ని కాపీ చేస్తాం. మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఆ రెస్పెక్టివ్ షీట్కి వెళ్ళి మళ్ళీ దాని తర్వాత పేస్ట్ చేస్తాం. ఇలా మాన్యువల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని తీసుకొని ఈ ప్రోడక్ట్ని టు లాస్ట్ వరకు చెక్ చేస్తాం. మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ని తీసుకుంటాం. ఇలా ప్రతి ప్రోడక్ట్కి కూడా చేస్తాం. సో ఫైన్, ఫస్ట్ ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ద ప్రొసీజర్ కదా. ఫస్ట్ మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. డెవలపర్ ట్యాబ్, విజువల్ బేసిక్. ఇందులో ఆల్రెడీ కోడ్ ఉంది. సో ఐ రిమూవ్ దిస్. నేను రిమూవ్ చేస్తున్నాను. I don't want to import. I remove this, no. So first module add చేయాలి. Next option explicit, మీకు తెలుసు, it does not allow variables without declaration. Fine. Next program start చేయాలి. So SUV sub program name ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి?
ఫస్ట్ మనం ఏ వర్క్ బుక్తో వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ బుక్ని ఫస్ట్ నేను ఏం చేయాలి, డిక్లేర్ చేసుకోవాలి. సో dim wb యాజ్ అ ఆబ్జెక్ట్. ఈ డబ్ల్యూబి అంటే ఏంటో కూడా నేను సెట్ చేసుకోవాలి. నాకు డబ్ల్యూబి అంటే రా డేటా షీట్. సో డబ్ల్యూబి ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ అని రాసుకుంటున్నాను, ఎందుకంటే ఈ వర్క్ బుక్తోనే వర్క్ చేస్తున్నా కాబట్టి. షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ రా డేటా షీట్ డబుల్ కోట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కాపీ చేయాలి కదా. ఎక్కడి నుండి కాపీ చేయాలి, ఎక్కడి నుండి కాపీ చేయాలంటే సెకండ్ రో నుండి లాస్ట్ వరకు కాపీ చేయాలి. సో మరి లాస్ట్ ఏంటో మనకు తెలియాలి, లాస్ట్ రో నంబర్ తెలియదు. సో లాస్ట్ రో నంబర్ ఆటోమేటిక్గా కావాలి అంటే నేను మళ్ళీ లాస్ట్ రోని కూడా డిక్లేర్ చేసుకోవాలి. dim lr యాజ్ ఇంటీజర్. ఇంటీజర్ కెపాసిటీ +or-32,000. నాకు ఇది విత్ ఇన్ ద లిమిట్స్ ఏ ఉంది, అందుకే నేను ఇంటీజర్గా తీసుకున్నాను. ఫైన్. డిక్లరేషన్ ఎందుకు మ్యాండేటరీ, బికాస్ ఇఫ్ యూ డోంట్ డిక్లేర్ ఇట్ బికమ్స్ వేరియంట్ అండి. సో ఇప్పుడు ఎల్ఆర్ కదా, ఎల్ఆర్ ఈక్వల్స్ టు ఏ కాలంలో లాస్ట్ రో, ఏ కాలంలో లాస్ట్ రో. సో రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ ఏ యాంపర్సెంట్ రోస్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఎక్సెల్ అప్ క్లోజ్ బ్రాకెట్ డాట్ రో. నౌ వీ హ్యావ్ టు కాపీ ఫ్రమ్ wb డాట్ range of double quotes A2 is to A ampersand LR. LR means last row. Dot copy. Copy అయిపోయింది. Okay, what is this LR? Okay, కామెంట్ రాస్తున్నాను. టు ఫైండ్ ది లాస్ట్ రో ఇన్ ఏ కాలం. దీనివల్ల ఏంటి, రేపు పొద్దున మీకు ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ అయినా సరే మీకు ఆటోమేటిక్గా ఆ లాస్ట్ రో వరకు కాపీ చేసుకుంటుంది. సో కాపీ చేసిన తర్వాత ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పేస్ట్ చేస్తాను, ఐ పేస్ట్ ఇన్ పీ కాలం అండి. సో ఇక్కడ కామెంట్ పేస్టింగ్ ఇన్ పీ కాలం, పేస్టింగ్ ఇన్ పీ కాలం. wb dot range of double quotes A2 is to A ampersand LR close bracket dot copy. wb dot range of double quotes P1 dot paste special. సో ఒకవేళ ఇప్పుడు రన్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూడండి. నేను రెండు పక్కన పెట్టి ఐ రన్ దిస్ F8 స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్కి. సి కాపీ అయింది చూడండి, ఇక్కడ కాపీ అయింది. దెన్ F8 పేస్ట్ కూడా అయింది. ఫైన్. ఇప్పుడు పేస్ట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, రిమూవ్ డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ డూప్లికేట్స్కి కోడ్ ఏంటో నాకు తెలియదు. సో నేను బై హార్ట్ చేయలేను. సో ఐ కెన్ యూజ్ రికార్డ్ మ్యాక్రో, బట్ రిమూవ్ డూప్లికేట్స్కి నేను కోడ్ చెప్తాను ఇక్కడ. సి రిమూవింగ్ డూప్లికేట్స్ అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ రాసే కోడ్ ఏంటిది, రిమూవింగ్ డూప్లికేట్స్ ఇన్ పీ కాలం, ఇన్ పీ కాలం. సో ఎలా, wb డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ P is to P అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే ఎంటైర్ పీ కాలం కాబట్టి. క్లోజ్ బ్రాకెట్ డాట్ రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, కాలమ్స్ కోలన్ ఈక్వల్స్ టు 1 కామా హెడర్ ఈక్వల్స్ టు ఎక్సెల్ నో, సారీ, header equals to Excel now. Yeah, ఇదే కోడ్. ఇక్కడ 1 ఎందుకని ఇచ్చాము, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ రిమూవ్ చేస్తున్నాం, ఓన్లీ 1 కాలం. హెడర్ ఈక్వల్స్ టు ఎక్సెల్ నో అంటే మీరు ఇక్కడ రిమూవ్ చేసేటప్పుడు అంటే మీకు స్టార్టింగ్లో ఉంది హెడ్డింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ హెడర్ అనుకోండి, అదేం చేస్తుందో తెలుసా, దీన్ని వదిలేసి ఇక్కడ నుండి మాత్రమే రిమూవ్ డూప్లికేట్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి రిమూవ్ డూప్లికేట్స్ చేశారనుకోండి, అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది, క్లిక్ ఓకే చూడండి. అంటే పైనది ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మీకు 2 times రిపీట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ సెల్లో ఉన్నది దట్ ఈజ్ నాట్ అవర్ ప్రొడక్ట్, సారీ హెడ్డింగ్. సో అందుకని నేను ఏం చేస్తాను, అది హెడ్డింగ్ కాదు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ఏమని ఇచ్చాను, ఎక్సెల్ నో అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను దీన్ని. జస్ట్ F5 ప్రెస్ చేస్తున్నాను, డన్.
ఇక్కడ చూడండి. సి కాపీ చేసుకుంది, పేస్ట్ చేసుకుంది, రిమూవ్ డూప్లికేట్స్ తీసేసుకుంది. ఇక్కడ ఆలిస్ మెటల్ ఒకటే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్సెల్ ఎస్ అని పెట్టాను అనుకోండి, రన్ చేయండి. చూడండి ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ రోలో ఉన్నది అది హెడర్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో మీ సినారియోని బట్టి ఎక్సెల్ ఎస్ పెట్టాలా, ఎక్సెల్ నో పెట్టాలా, యూ ప్లీజ్ డిసైడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నో కదా, సో ఐ గివ్ నో అండ్ డూప్లికేట్స్ తీసేసిన తర్వాత ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఆటోఫిట్, మీరు ఆటోఫిట్ కూడా చేసుకోవచ్చు. ఎలాగా? ఆటోఫిట్ పీ కాలం, ఆటోఫిట్ పీ కాలం. సో wb dot range open bracket double quotes p column, entire p column కదా, so you can write p is to p dot columns dot autofit. ఓకే, కాలమ్స్ డాట్ ఆటోఫిట్. ఇప్పుడు రన్ చేయండి. మళ్ళీ ఓవర్ రైట్ అవుతుంది ప్రోగ్రామ్, అంతే. చూడండి ఆటోఫిట్ అయింది. ఇప్పుడు ఆటోఫిట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు షీట్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? షీట్స్ యాడ్ చేయడానికి కామెంట్ ఏంటి? షీట్స్ డాట్ యాడ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఏ నేమ్తో యాడ్ చేయాలి? WBలో రేంజ్ ఆఫ్ P1లో, అంటే P1లో ఏ నేమ్తో ఉంటే ఆ నేమ్తో యాడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ షీట్స్ డాట్ యాడ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ P2 క్లోజ్ బ్రాకెట్, డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. మళ్ళీ షీట్స్ డాట్ యాడ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ P3 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. ఇలా మీరు ఎన్ని షీట్స్ యాడ్ చేయాలి? లాస్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు యాడ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ ఏముందండి? లాస్ట్ ఈస్ వాట్ ఈస్ దిస్ 26 ఉంది. సో మీకు ఫైనల్గా ఏముంటుందంటే షీట్స్ డాట్ యాడ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ P26. అంటే మీరు ఇలా మీరు P1, P2, P3 అని P26 వరకు రాయాలి. అంటే ఇక్కడ 26 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీ రైట్ 26 టైమ్స్. అదే ఒకవేళ 30 ఉంటే 30 టైమ్స్, 40 ఉంటే 40 టైమ్స్. సో ఇది డైనమిక్ కాదండి, ఇదంతా స్టాటిక్. సో ఇలా మాన్యువల్గా చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇది రికమెండెడ్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ షీట్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేయాలి. మీరు ఏం చేయాలో తెలుసా? WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ A1 ఈస్ టు F1, అంటే ఏదైతే హెడర్ ఉందో దాన్ని కాపీ చేయాలి. కాపీ చేసి మీరు ఎక్కడ యాడ్ చేయాలి? మీరు ఎక్కడ పేస్ట్ చేయాలి? మీకు ఏదైతే షీట్ యాడ్ అయిందో అందులో పేస్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? P1లో షీట్ నేమ్ యాడ్ చేస్తున్నారు, తర్వాత కాపీ చేస్తున్నారు. పేస్ట్ ఎక్కడ చేయాలి? యాడ్ అయిన షీట్లో పేస్ట్ చేయాలి. యాడ్ అయిన షీట్లో కూడా ఎక్కడ పేస్ట్ చేయాలి? రేంజ్ ఆఫ్ A1లో పేస్ట్ చేయాలి. సో రేంజ్ ఆఫ్ A1లో పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, సేమ్. ఇక్కడ మీరు రేంజ్ ఆఫ్ A1 ముందు పాత్ ఏమి ఇవ్వద్దు. ఎందుకు పాత్ ఇవ్వద్దు అంటే, ఎందుకంటే మీరు ఏ షీట్ యాడ్ అయితే ఆ షీట్ మీకు యాక్టివ్లో ఉంటుంది. సో వీ విల్ సీ దిస్ స్టెప్ బై స్టెప్. F8 ఎగ్జిక్యూట్ చేస్తాను. వన్స్ అగైన్ ఇందులో ఉన్నవన్నీ తీసేస్తా. ఐ రిమూవ్ దిస్ కాలమ్. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేద్దాం. మళ్ళీ F8 కాపీ అయింది, పేస్ట్ అయింది P1లో. చూడండి ఇక్కడ పేస్ట్ అయింది. పేస్ట్ అయిన తర్వాత రిమూవ్ డూప్లికేట్స్ కూడా తీసేసింది. తర్వాత మళ్ళీ నేను ఆటో ఫిట్ అవ్వడానికి కమాండ్ ఇచ్చాను, ఆటో ఫిట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి ఒకసారి. P1లో ఏముంది? P1లో ఉన్న నేమ్ వచ్చేసి
ఆలిస్ మటన్ ఉంది కదా. సో ఇప్పుడు షీట్ ఏ నేమ్తో యాడ్ అవుతుంది? ఆలిస్ మటన్తో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఏమవుతుంది? A1:F1 కాపీ అవుతుంది. ఎందులో? రా డేటాలో A1:F1 కాపీ అయ్యి, ఓకే, చూడండి ఇక్కడ పేస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ పాత్ ఏమి ఇవ్వలేదు, అయినా ఎందుకు పేస్ట్ అయింది? ఎందుకు పేస్ట్ అయిందంటే మీరు పాత్ ఏమి ఇవ్వకపోతే ఏ షీట్ యాక్టివ్లో ఉంటే ఆ షీట్లో పేస్ట్ అవుతుందని మనం స్టార్టింగ్ క్లాసెస్లోనే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఒకవేళ మీకు సెకండ్ది ఉందనుకోండి, మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకొక షీట్ యాడ్ అయింది అన్ని సిరప్. చూడండి ఇక్కడ షీట్ యాడ్ అయిందా? మళ్ళీ చూడండి, మళ్ళీ కాపీ అయింది, మళ్ళీ పేస్ట్ అయింది. సో ఇక్కడ చూడండి లాస్ట్ 26th డన్. అంటే ఇక్కడ ఇవ్వలేదులేండి, ఇక్కడ కాపీ పేస్ట్ ఇలాంటివి ఇవ్వాల. అంటే ఇప్పుడు ఈ 3 లైన్స్ నేను ప్రతి షీట్కి కామన్గా రాయాల్సిన కమాండ్స్. అంటే షీట్ యాడ్ అవ్వాలి, తర్వాత హెడర్ కాపీ అవ్వాలి, హెడర్ కాపీ అయిన తర్వాత మళ్ళీ ఏ షీట్ అయితే యాక్టివ్లో ఉందో ఆ షీట్లో మీకు పేస్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు యాడ్ చేసినవన్నీ. ఇవి మాన్యువల్గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మాన్యువల్గా మనం రిపీటెడ్గా చేసే వర్క్స్ని ఆటోమేట్ చేయడానికే మనకు ఉన్న ఒక హెల్ప్ ఏంటిది? VBA. బట్ ఆఫ్ కోర్స్ VBAలో ఇంకా మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఎవరు? ఫర్ లూప్ అండి. బై యూజింగ్ ఫర్ లూప్ అంటే ఇప్పుడు ఇది మీ మాన్యువల్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు కామెంట్స్ చదవదు, ఇది ఓన్లీ ఆపోజిట్ పర్సన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే ఈ కామెంట్స్ రాస్తాం. సో అసలు మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటి? ఇవి ఈ 3 లైన్స్ కామన్ కదా. సో వాటిని కాపీ పేస్ట్ చేశా. కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ P1 కాదు, 1 2 3 4 5 టిల్ లాస్ట్ రో కాబట్టి నేను దీన్ని సపరేట్ చేసేసి ఈ వాల్యూని y అనుకున్నా. అంటే ఈ y ఏంటి? నంబర్స్. ఫస్ట్ 1 అని, నెక్స్ట్ 2 అని, నెక్స్ట్ 3 అని, ఇక్కడ ఏవైతే ఉన్నావో ఇవి y వాల్యూస్. 1 2 3 4 5 అంటే y వాల్యూస్ ఎక్కడ వరకు చేంజ్ అవుతాయి అంటే y = 1తో స్టార్ట్ అయ్యి లాస్ట్ రో వరకు. లాస్ట్ రో ఆల్రెడీ ఉంది కాబట్టి LR1 అని పెట్టుకున్నాను. అంటే ఏ కాలంలో లాస్ట్ రోని LR అని చెప్పేసి, y కాలంలో లాస్ట్ రోని LR1 అని పెట్టాను. సో ఇక్కడ y ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి నేను ఫర్ రాస్తాను. ఫర్ y = మళ్ళీ ఫర్ ఎప్పుడు కూడా దేంతో క్లోజ్ అవ్వాలి? ఫర్ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు క్లోజ్ విత్ నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ y. సో ఇప్పుడు ఫర్ నెక్స్ట్ అయిపోయింది కదా. షీట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇది మీకు ఫిక్స్ అండి, WBలో నుండి రావడం అనేది ఫిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ స్పెషల్. ఎందులో అయితే యాడ్ అయిందో అందులోనే పేస్ట్ అవ్వాలి కాబట్టి పేస్ట్ స్పెషల్. కానీ ఇక్కడ ఇది మీరు రన్ చేస్తే మీకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, అదేంటో చెప్తా. ఫస్ట్ అయితే రన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ షీట్స్ ఏం లేవు రా డేటాలో, ఓన్లీ షీట్ 155 మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను, డైరెక్ట్గా అసైన్ చేస్తాను సపరేట్ డేటాకి. అసైన్ మ్యాక్రో program1. ఓకే, క్లిక్ చేస్తున్నా. వేరియబుల్ నాట్ డిఫైన్డ్, ఎస్. ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాసాం కదా పైన. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డిమ్ y యాజ్ ఇంటీజర్. మళ్ళీ పైన LR1 కూడా తీసుకున్నాం కదా, కామా LR1 యాజ్ ఇంటీజర్. ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చండి మీరు, LR1 యాజ్ ఇంటీజర్. ఇప్పుడు పేస్ట్ అయింది, బట్ షీట్స్ ఏం యాడ్ అవ్వలేదు. పై ఆటో కట్ వచ్చింది. షీట్స్ డాట్ యాడ్ డాట్ నేమ్ P1. ఎందుకని రాలేదు? program1, రైట్ క్లిక్, అసైన్ మ్యాక్రో program1 అండ్ క్లిక్ ఓకే. WP ఫైన్. వన్ మినిట్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేసి చెక్ చేద్దాం. F8 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 ఫర్ y = స్టార్టింగ్ వాల్యూ 1,
ఐఎమ్ రియల్లీ సారీ. చాలా కేర్ఫుల్గా ఉండండి ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఏంటంటే ఇది 1 కాదండి, ఇది ఎల్. సో అది అక్కడ 1 ప్రింట్ అవ్వలేదు, ఎల్ ప్రింట్ అయింది కాబట్టి అది ప్రోగ్రాంలోకి వెళ్ళటం లేదు. ఆల్ట్ ఆర్ జస్ట్ రన్ దిస్. సో ఎందుకు లూప్లో ఉండి బయటకు వస్తుందంటే ఇక్కడ ఇది ప్రోగ్రామ్లో మనం LR1 అనేది చెప్పలేదు దానికి. అంటే 1తో స్టార్ట్ అయ్యి అది ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అది పీ కాలంలో ఉన్న లాస్ట్ రో వరకు వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, పీ కాలంలో ఉన్న లాస్ట్ రోని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫైండ్ లాస్ట్ రో ఇన్ పీ కాలం LR1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, WB డాట్ రేంజ్ ఆఫ్ ఆంపర్సెంట్ ఏ కాలంలో పీ కాలంలో రోస్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఎక్సెల్ అప్ క్లోజ్ బ్రాకెట్ డాట్ రో. ఇప్పుడు మీకు LR1 వచ్చేస్తుంది. కావాలంటే చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఎల్ఆర్ ఉంది కదా, ఇక్కడ మనకు ఊరికే అసలు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి ఏ కాలంలో తెలియాలంటే జస్ట్ నేను ఒక అలర్ట్ పెట్టుకుంటాను. ఏమని, మెసేజ్ బాక్స్ లాస్ట్ రో ఇన్ ఏ కాలం ఈజ్ LR. మళ్ళీ ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ తీసిన తర్వాత కూడా మీకు తెలియాలి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని. మీరు చేయొచ్చు, ఏమని చేయొచ్చు అంటే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్స్. ఎన్ని ఆర్ ఎన్ని ఉన్నాయో ఆ నంబర్ ఇక్కడ LR1, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా కావాలంటే ఇప్పుడే కదా షీట్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యేది, అంటే మధ్య మధ్యలో అలర్ట్స్ అనమాట. అంటే కంప్లీట్గా బఫర్ అవుతుంటే యూజర్కి అర్థం కాదు నిజంగా రిజల్ట్ వస్తుందా రావట్లేదా, ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి. సో స్టార్టెడ్ యాడింగ్ షీట్స్, అంటే షీట్స్ని యాడ్ చేయడం స్టార్ట్ చేసినట్టు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత సపరేటెడ్ షీట్స్ లేదంటే యాడెడ్ షీట్స్ అని రావాలి. ఈ మెసేజ్ బాక్స్ లూప్లో పెట్టొద్దండి. లూప్లో పెడితే మీకు ఎన్ని టైమ్స్ లూప్ తిరిగితే మీకు అన్ని టైమ్స్ మళ్ళీ ఈ మెసేజ్ బాక్స్ వస్తుంది, మీరు అన్ని టైమ్స్ మీరు ఓకే క్లిక్ చేసుకోవాలి. యాడెడ్ షీట్స్ ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఎస్ సపరేట్ డేటా, లాస్ట్ రో ఇన్ ఏ కాలమ్ ఇస్ 274. ఓకే, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్స్ ఆర్ 26. ఫైన్. ఓకే, స్టార్టెడ్ యాడింగ్ షీట్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, డీబగ్ ఎక్కడో ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చిందంటే వై పైన కర్సర్ పెడితే 14. సో 14 దగ్గర ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే 14th రో కదా. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, 14th రో దగ్గరికి వెళ్ళాలి, విచ్ ఇస్ రా డేటా. సో ఈ 14th రోలో ఉన్న వాల్యూ చూద్దాం ఏంటంటే అది ఆ 14th రోలో ఉన్న వాల్యూ వాట్ ఈస్ దిస్, లూసియానా ఫెయిరీ హాట్ పెప్పర్ సాస్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు ఈ ప్రొడక్ట్ నేమ్ లెంత్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. లెన్ ఆఫ్ P1 తీసుకుంటే లెన్ ఆఫ్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 12. బట్ అదే మీరు 14th రోలో చూసుకుంటే ఇది 14th రో అండి, 32 ఉంది. మీకు తెలుసా ఒక లిమిటేషన్ ఉంది షీట్ నేమ్ ఇవ్వడానికి. అదేంటంటే షీట్ నేమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 31 క్యారెక్టర్స్. మీరు ఒక షీట్ నేమ్కి ఎప్పుడు కూడా 31 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇవ్వలేరు. మరి అలాంటప్పుడు ఇక్కడ 32 ఉంటే అది షీట్ నేమ్ లాగా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సో ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ ఫార్ములా హెల్ప్ తీసుకోవచ్చు. ఏం చేస్తానంటే ఇందులో టోటల్ క్యారెక్టర్స్ వద్దండి, ఇందులో ఉన్న ఓన్లీ 30 క్యారెక్టర్సే తీసుకోండి. సో లెఫ్ట్ ఆఫ్ అంటే పీ కాలంలో ఏదైతే వాల్యూ ఉంటే అందులో నుండి 30 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోండి. సో ఫైన్. ఇప్పుడు చూడండి మళ్ళీ మొత్తం డిలీట్ చేస్తాను. ఆలిస్ మటన్ నుండి వాట్ ఎవర్ ద షీట్స్ యాడెడ్, చూడండి షీట్స్ అన్ని యాడ్ అయిపోయినాయి, హెడ్డింగ్ కూడా పేస్ట్ అయిపోయింది. డిలీట్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను మళ్ళీ.
separate data, yes, okay, okay, added sheets చూడండి న్యూ ప్రొడక్ట్ వరకు వచ్చేసింది మీకు టీ టైమ్ చాక్లెట్ బిస్కెట్స్ ఆల్ ద షీట్స్ మీరు ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా అదే డూప్లికేట్ రిమూవ్ డూప్లికేట్స్ తీసేసుకొని లాస్ట్ వరకు కూడా మొత్తం షీట్స్ అన్నీ కూడా ఏం చేస్తుంది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే షీట్స్ యాడ్ చేసామండి. షీట్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? రా డేటాకి వస్తాం. P1లో ఏ ప్రోడక్ట్ ఉందో చూస్తాం. దాన్ని తీసుకొని వెళ్ళి A2తో ఈక్వల్ ఉందా లేదా అప్పుడు ఏం చేస్తాం? దీన్ని కాపీ చేసి ఎక్కడికి వెళ్ళి ఆలిస్ మటన్ షీట్కి వెళ్ళి లాస్ట్ రో తర్వాత పేస్ట్ చేస్తాం. మళ్ళీ రా డేటాకి వెళ్తాం. A3కి వెళ్ళి ఈ ప్రొడక్ట్ నేమ్తో ఈక్వల్ అయిందా లేదా చూసుకుంటాం. మళ్ళీ దీన్ని తీసుకొని వెళ్ళి దీని తర్వాత పేస్ట్ చేస్తాం. ఇలా మనం ఎక్కడ వరకు చెక్ చేస్తామంటే సెకండ్ రో నుండి లాస్ట్ రో వరకు ఎన్ని టైమ్స్ ఆలిస్ మటన్ ఉందో ప్రతి రికార్డ్ని చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ నుండి లాస్ట్ వరకు చెక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీట్స్ యాడ్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ A2 రికార్డే ఉంది. ఏం చేస్తాను? WB డాట్ రేంజ్ ఆఫ్ A2 ఈస్ టు F2 డాట్ కాపీ అంటే A నుండి F వరకు ఉన్నదాన్ని నేను కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత నేను ఎక్కడ పేస్ట్ చేయాలి అంటే WBలో కాదు, యాడ్ అయిన షీట్లో. ఆ షీట్ ఏంటిది అంటే షీట్స్ ఆఫ్ డబుల్ కోట్స్ ఆలిస్ మటన్ అనే షీట్కి వెళ్ళి అందులో షీట్స్ ఆఫ్ ఆలిస్ మటన్ డాట్ మళ్ళీ ఎక్కడ పేస్ట్ చేయాలి? రేంజ్ ఆఫ్ A2లో పేస్ట్ చేయాలి. డాట్ పేజ్ స్పెషల్ ఎందుకు A2లో? ఎందుకంటే A1లో ఆల్రెడీ హెడర్ ఉంది కాబట్టి. అవునా? మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ తర్వాత ఇక్కడ రేంజ్ ఆఫ్ A2 అయిపోయింది కదా, ఆలిస్ మటన్ షీట్కి వెళ్ళి పేస్ట్ చేశారు కదా, మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? A3ని కాపీ చేయాలి. A3ని కాపీ చేసి మీరు ఏం చేస్తారో తెలుసా? ఈసారి అక్కడ కూడా A3లోనే పేస్ట్ చేస్తారు. ఏ షీట్లో? ఆలిస్ మటన్ షీట్లో. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఇక్కడికి వస్తే ఎందులో అనిసీడ్ సిరప్కి వస్తే ఎక్కడుందండి? A15లో ఉంది. అంటే ఒకవేళ ఇది ప్రాసెస్ ఇలాగే చేస్తే A15కి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ A3 కాదు, ఇది A15 ఉంటుంది. అండ్ ఈవెన్ దిస్ ఈజ్ నాట్ F3, ఇది ఎలా ఉంటుందంటే F15 ఉంటుంది. మళ్ళీ తర్వాత F15 తర్వాత ఇది ఆలిస్ మటన్ షీట్ కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? అనిసీడ్ సిరప్కి వెళ్ళాలి. అనిసీడ్ సిరప్కి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ పేస్ట్ చేస్తారు అంటే A2లో పేస్ట్ చేస్తారు. అంటే ఈ A2, A1, A3 అనేవి ఏంటి? ఆ షీట్లో ఫిల్ అయిన లాస్ట్ రో తర్వాత నంబర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఆటోమేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్లీజ్ కాన్సన్ట్రేట్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని కామెంట్ చేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రాస్తున్నానంటే దిస్ ఈజ్ అవర్ మాన్యువల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఈ మాన్యువల్ ప్రాసెస్ చేసిన తర్వాతే మనం ఆటోమేషన్ చేయాలి. సో మనకి కామన్గా ఉన్న కామెంట్ ఏంటి? దిస్ ఈజ్ మై కామెంట్. ఇది కామెంట్, ఈ రెండు కామెంట్ కామన్ కదా. సో ఈ రెండు కామెంట్స్ కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు A2, A3, A4, A5 ఇలా కాపీ చేయాల్సింది మనం ఎక్కడి వరకు కాపీ చేస్తామంటే A2 నుండి A లాస్ట్ వరకు, అంటే 274 వరకు. ఆల్రెడీ మీకు ఏ కాలంలో లాస్ట్లో తెలుసు కదా, మనం తీసుకున్నాం. LR అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్లో ఏ కాలంలో లాస్ట్ రోని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ప్రతిదాన్ని కాపీ చేయాలి. అంటే నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ ఏమని తీసుకుంటున్నానంటే Z ఈక్వల్స్ టు Z అనుకుంటాను, 2 to LR అనుకుంటా. అంటే ఈ Z ఎవరు అంటే ఫస్ట్ రో వాల్యూస్ని పిక్ చేయడానికి నేను ఇప్పుడు ఈ Zని నేను పైన డిక్లేర్ చేసుకుంటాను. లేదంటే మళ్ళీ మనకి వేరియబుల్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ వస్తుంది. సో కామా Z యాజ్ ఇంటీజర్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ Zని ముందు మనం ఫర్ అని రాస్తాం. ఫర్ ఎప్పుడు కూడా మీకు దేంతో క్లోజ్ అవ్వాలండి? ఫర్ ఎప్పుడు కూడా మీకు నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి. సో నెక్స్ట్ Z అని రాయండి. ఇప్పుడు కాపీ కదా, అంటే ఇక్కడ 2 కాదండి, ఇది Z. సపరేట్ చేసేటప్పుడు ఎలాగా? కాలమ్ని సపరేట్ చేయాలి. ఏ అనేది కాలం. సో డబుల్ కోట్స్ A, డబుల్ కోట్స్ యాంపర్సెంట్ Z అనేది రో, మళ్ళీ డబుల్ కోట్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ మీకు కాలన్ సింబల్ ఉంటుంది, యాంపర్సెంట్. ఓకే, మళ్ళీ F ఉంటుంది,
ampersand and copy. దీని 2 కాదు ఇక్కడ, అగైన్ దిస్ ఇస్ z, ఇది కాపీ అయింది. ఇప్పుడు కాపీ అయిన తర్వాత ఇది ఎక్కడ పేస్ట్ అవ్వాలి? యాడ్ అయిన షీట్లో పేస్ట్ అవ్వాలి. యాడ్ అయిన షీట్లో పేస్ట్ అవ్వాలి. యాడ్ అయిన షీట్ అంటే ఇప్పుడు ఈ z అనేది దేన్ని బేస్ అంటే ఇప్పుడు ఈ z లో వాల్యూ మీకు 2 ఉందనుకోండి, షీట్ నేమ్ ఏమవుతుంది? ఆ A2లో ఏముంటే అదే షీట్ నేమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్లో 2 ఉంది. షీట్ నేమ్ని డైనమిక్గా ఎలా తీసుకోవాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిమ్ షీట్ నేమ్ని ఎస్హెచ్ నేమ్ యాజ్ అ స్ట్రింగ్ అని అనుకుంటున్నాను. ఎస్హెచ్ నేమ్ కదా, సో ఎస్హెచ్ నేమ్ అంటే ఏంటి? డైనమిక్గా తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నానంటే ఎస్హెచ్ నేమ్ ఈక్వల్స్ టు WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ A ampersand Z. అంతేగా. షీట్ నేమ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ జెడ్లో 2 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు? ఇక్కడ ఆలిస్ మటన్ అవుతుంది. అప్పుడు షీట్ నేమ్ ఏమవుతుంది? ఆలిస్ మటన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంటే షీట్ నేమ్ అనిసీస్ సిరప్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం షీట్ నేమ్ ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనం ఓన్లీ ఫస్ట్ 30 క్యారెక్టర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ యాడ్ చేసుకుంటాం. ఇది డైనమిక్గా షీట్ నేమ్, ఎస్హెచ్ నేమ్. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? ఇక్కడ ఆలిస్ మటన్ అని రాయకూడదండి, ఎందుకంటే ఆలిస్ మటన్ కాదు కదా. ఇక్కడ ఎస్హెచ్ నేమ్ అంటే మీకు అక్కడ ఏ షీట్ ఉంటే ఆ షీట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఈ షీట్ నేమ్ ద్వారా గైడ్ అయిపోతుంది. దీన్ని మీరు డబుల్ కోట్స్లో పెట్టకూడదు, ఎందుకంటే డబుల్ కోట్స్లో పెడితే మీకు ఎస్హెచ్ నేమ్ అనే షీట్ కోసం చూస్తుంది. ఇక్కడ మళ్ళీ A2లో కాదండి పేస్ట్, ఏ కాలంలో కూడా లాస్ట్ రో తర్వాత పేస్ట్ చేయాలి. LR3+1 అంటే అసలు ఈ LR3 ఏంటో తెలియదు నాకు, ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ LR3 ఎవరు? ఇప్పుడు ఏ షీట్ అయితే ఉందో అంటే ఐ మీన్ ఈ షీట్లో లాస్ట్ రోలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకోండి, ఆలిస్ మటన్ షీట్ అయిపోతుంది. ఇక్కడ షీట్ నేమ్ ఆలిస్ మటన్ అయిపోతుంది. ఆ షీట్ నేమ్లో లాస్ట్ రో తర్వాత పేస్ట్ చేయాలి కాబట్టి ఈ షీట్లో లాస్ట్ రో ఏంటో మనం కనుక్కోవాలి. అంటే మీరు యాడ్ అయిన షీట్లో లాస్ట్ రో కనుక్కోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ LR3 యాజ్ అ ఇంటీజర్. సో LR3 యాజ్ ఇంటీజర్. ఇప్పుడు ఏం చేస్తామంటే LR3 అంటే ఎవరు? LR3 ఈక్వల్స్ టు WB డాట్ కాదు, LR3 ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఈ యాడ్ అయిన షీట్ని ఇంకొక WBలో సెట్ చేసుకుంటా. అంటే WB1 యాజ్ అ ఆబ్జెక్ట్ అని తీసుకుంటా. ఈ WB1 అంటే ఏంటో చూద్దాం. ఈ WB1 అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాదు, సారీ, కింద పార్ట్ 2 ఇక్కడ ఏం చేస్తున్నాం? గెట్టింగ్ షీట్ నేమ్ డైనమిక్గా షీట్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే గోయింగ్ టు దట్ పర్టికులర్ షీట్. ఎలా వెళ్తారు? ఆ పర్టికులర్ షీట్కి ఎలా వెళ్తారు అంటే సెట్ WB1 ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ SH నేమ్. SH నేమ్ అనే షీట్కి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ కాపీ చేసుకుంటుంది. ఇక్కడ రో నెంబర్ ఏదైతే ఉంటే ఆ రోకి వెళ్ళి ఫస్ట్ 30 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ WB ఏంటి? మీరు ఏ షీట్ అయితే యాడ్ అయిందో దాన్ని మనం WB1లోకి వస్తుంది. ఇప్పుడు తర్వాత ఏంటి? అందులో లాస్ట్లో కనుక్కోవాలి కాబట్టి LR3 ఈక్వల్స్ టు లాస్ట్ రో ఇన్ ది యాక్టివ్ షీట్ కదా, ఇది లాస్ట్ రో ఇన్ ది యాక్టివ్ షీట్. సో ఏం చేయాలి అంటే LR3 ఈక్వల్స్ టు WB1 కదా, WB1 డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ A ampersand rows dot count close bracket dot and excel up close bracket dot row. సో తర్వాత మీరు వచ్చి ఏంటిది కాపీ చేస్తారు. కాపీ చేసిన తర్వాత ఎక్కడ పేస్ట్ చేయాలి? ఇది
pasting after last row, pasting after last row in the A column of respective sheet. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మల్టిపుల్ టైమ్స్ చేయండి. నేను పెద్ద ఇక్కడ 2 లూప్స్ పెట్టి కూడా కోడ్ రాయొచ్చు, బట్ 2 లూప్స్ పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో నేను ఓన్లీ 1 లూప్తోనే రాశాను. అంటే చూడండి, ఇక్కడ A2 కాపీ చేసాం. ఎక్కడికి వెళ్తాం? A2లో ఉన్న వాల్యూ షీట్ నేమ్ అయిపోతుంది, అదే వర్క్ బుక్ నేమ్ కూడా అయిపోతుంది. డైరెక్ట్గా మనం అందులో ఉన్న లాస్ట్ కనుక్కుంటాం. వెళ్ళి అదే ఇక్కడ షీట్స్ ఆఫ్ షీట్ నేమ్ అది ఫైనల్గా ఇది ఏమవుతుందండి? WB1 డాట్ రేంజ్ ఆఫ్ పేజ్ స్పెషల్. సో ఇప్పుడు మీరు పేస్ట్ అయిన తర్వాత మీకు మొత్తం అక్కడ వరకు ఆటో ఫిట్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఒక కమాండ్ రాయాలి. అదేంటంటే WB1 డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ A1 ఈస్ టు F %, లేదంటే A ఈస్ టు F డాట్ కాలమ్స్ డాట్ ఆటో ఫిట్, కాలమ్స్ డాట్ ఆటో ఫిట్. ఇప్పుడు రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్న షీట్స్ అన్ని డిలీట్ చేస్తాను. సపరేట్ డేటా అని క్లిక్ చేస్తున్నాను. చెప్తుంది మనకి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అంటే ఫస్ట్లో ఏ కాలంలో 274 వరకు ప్రోడక్ట్స్ ఉన్నాయని, తర్వాత మళ్ళీ రిమూవ్ చేసిన తర్వాత 26 ఉన్నాయని. ఓకే, ఇప్పుడు షీట్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేసిందని, షీట్స్ యాడ్ అయిపోయినాయని. ఇప్పుడు చూడండి, మీకు కాపీ పేస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మళ్ళీ మెయిన్ షీట్కి వెళ్ళాలనుకోండి, ఇప్పటి వరకు మనం ఓన్లీ సింపుల్గా మెసేజ్ బాక్స్ రావడమే చూసారు, బట్ మెసేజ్ బాక్స్ వచ్చి మెసేజ్ బాక్స్ రిజల్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒకటి రావాలి, ఏమని? ఐ మీన్ టు సే, ఓకే, మెసేజ్ బాక్స్ షీట్స్ ఆర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు సెలెక్ట్ మెయిన్ షీట్. ఇక్కడ బటన్ టైపు VBS నో అని ఇచ్చుకోవచ్చు. అంటే మీకు అక్కడ, అంటే మీరు మెయిన్ షీట్ సెలెక్ట్ చేయాలా వద్దా, అంటే ఈ మెసేజ్ బాక్స్ రిజల్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్ని ఎలా డిక్లేర్ చేయాలంటే, ఎప్పుడైతే మనం ఈక్వల్ టుకి అసైన్ చేస్తామో మెసేజ్ బాక్స్ని, అప్పుడు ఇవి ఏవైతే ఉందో ఇది బ్రాకెట్స్లో ఉండాలండి. సో ఇప్పుడు ఈ ఆర్ని ఎలా డిక్లేర్ చేయాలి అంటే, ఈ ఆర్ని ఎలా డిక్లేర్ చేయాలంటే డిమ్ ఆర్ యాజ్ VB మెసేజ్ బాక్స్ రిజల్ట్, డిమ్ ఆర్ యాజ్ VB మెసేజ్ బాక్స్ రిజల్ట్. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు VBS అయితే దెన్ ఏం చేయాలి అంటే, మీకు షీట్స్ ఆఫ్ రా డేటాని యాక్టివేట్ చేయాలి. షీట్స్ ఆఫ్ డబుల్ కోట్స్ రా డేటా, షీట్ నేమ్ జాగ్రత్తగా ఇచ్చుకోండి, రా డేటా డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ యాక్టివేట్ ఎల్స్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్, సారీ ఎల్స్, లేదంటే ఓకే నో ప్రాబ్లం అని ఏదో ఒక మెసేజ్ రావాలి. థ్యాంక్ యూ, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మీకు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత మీకు రా డేటా షీట్లో మనం రిఫరెన్స్ కోసం ఇక్కడ ఒకటి యాడ్ చేసుకున్నాం. అదేంటో తెలుసా? రిఫరెన్స్ కోసం మనం యాడ్ చేసుకున్నది ఏంటి అంటే, ఈ కాలం మనకు అవసరం లేదు అంతా అయిపోయిన తర్వాత. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఆ కాలంని డిలీట్ చేయొచ్చు, యాడ్ చేసిన కాలం. సో WB డాట్ range of double quotes P is to P double quotes close bracket dot delete delete.
కాలం డిలీట్ అయిపోవాలంటే కమాండ్. సో ఇప్పుడు మీరు దీన్ని రన్ చేయండి. సో అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ రన్ చేసేటప్పుడు ఈ షీట్స్ ఉండొద్దండి. ఈ షీట్స్ ఉంటే మళ్ళీ, ఎందుకంటే అదే షీట్తో అది రీనేమ్ చేయలేదు కాబట్టి మళ్ళీ మీకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రైట్ క్లిక్, అసైన్ మ్యాక్రో ప్రోగ్రామ్ 1. ఇక్కడ డిలీట్కి నేను ప్రోగ్రామ్ లేదు, ఎందుకంటే డిలీట్ చేశాను. ఫస్ట్ ఈ షీట్స్ డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత మాత్రమే యూ ప్లీజ్ మళ్ళీ ప్రెస్ చేయండి డిలీట్. సపరేట్ డేటా క్లిక్ చేసిన చూడండి, చెప్తుంది ఏ కాలంలో లాస్ట్ రో. డూప్లికేట్స్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, షీట్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను అంటే యూజర్కి అప్డేట్స్ వస్తాయి, అంటే ఏ స్టేజ్లో ఉంది, యాడెడ్ షీట్స్. ఓకే, ఇప్పుడు చూడండి డేటా సపరేట్ చేస్తుంది. మీకు డేటా సపరేట్ చేసేటప్పుడు కూడా మీకు అలర్ట్ కావాలంటే అగైన్ మళ్ళీ అది ఇస్తుంది, డేటా సపరేట్ అవుతుంది అని చెప్పేసి. షీట్స్ ఆర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు సెలెక్ట్ మెయిన్ షీట్? ఎస్. చూడండి ఎస్ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు మెయిన్ షీట్కి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రెఫరెన్స్ అని ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇంతకు ముందు ప్రీవియస్ కాలంది మీరు లెంత్ తీసుకున్నారు కాబట్టి మీకు వచ్చింది, ఆ కాలం డిలీట్ అయిపోయింది కాబట్టి. ఫైన్. సో ఇలాగ మీరు డేటాని సపరేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ బై యూజింగ్ VBA మీరు ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూద్దాం. బట్ మెయిన్ దిస్ ఈజ్ ద కోడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనివల్ల చూడండి ఎంత టైం అనేది సేవ్ అయింది. సో ఇలాగా ఈ వేలో మనం డేటాని సపరేట్ చేయాలి. మనం నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు సపరేట్ అయిన డేటాని రిపోర్ట్ ఆటోమేటిక్గా సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా డిలీట్ చేయాలో కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.